క్రిస్తునందు ప్రియులారా, దేవుడు మన జీవితంలో ఒకరోజు కూడా ప్రియులారా మనం కలిసి ప్రార్థన చేయడానికి, కలిసి ప్రభువును మహిమపరచడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ప్రతి ఉండడం దేవుని కృప, దేవునికి స్తోత్రం. దేవుడు గొప్ప కృప మన పట్ల దేవుడు చూపిస్తున్నట్టే దేవునికి స్తోత్రం. అలాగే ప్రత్యేక ఉదయకాలం ప్రియులారా ప్రార్థన ఊరుగా ఆసక్తి మీటింగ్ లో పాల్గొంటున్న మీకు అందరూ కూడా ప్రత్యేకం యేసు నామములో వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుడు ప్రతి ఒక్కరిను అదేవిధంగా దీవించినాక మన దేవుడు గొప్ప దేవుడు, తప్పకుండా అదేవిధంగా మనను దీవించే దేవుడు. కాబట్టి ఆ దేవుడు మనను అదేవిధంగా దీవించినాక ప్రియులారా మనం కలిసి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24-25వ వచనంలో ప్రియులారా మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు చెప్పారు, నా మాటలు విని వాటి ప్రకారం వాటి చొప్పున ప్రతివాడు బెండ మీద ఇల్లు కట్టిన బుద్ధి ముందని పోలే ఉన్నారని ప్రభు చెప్పారు. కాబట్టి ప్రియులారా మనం యేసుక్రీస్తు మాటలు మన పరిశుద్ధాత్మ సహాయం వలన జాగ్రత్తగా మనం అది వినాలి, ధ్యానించుకోవాలి, నేర్చుకోవాలి. మన జీవితంలో అది ప్రాక్టికల్. ప్రియులారా పరిశుద్ధాత్మ సహాయం వలన వాక్యాలు మనం పాటించుకొని బ్రతికినట్టు నాకు మీకు మనకు అందరికీ అధికంగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా సహాయం దయచున్నాక. తోటి ప్రియులారా మనం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఆమె యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు. మీరు అంటే తండ్రి గురించి చెప్పారు. తండ్రి అంటే పరలోక తండ్రి గురించి యేసుక్రీస్తు చెప్పాను అనమాట. కాబట్టి ప్రియులారా పరలోక తండ్రి చూస్తున్నాను అనమాట. పరలోక తండ్రి అంటే మన దేవుడు చూస్తున్నాం అనమాట. మనల్ని చూస్తున్నాం. మన ప్రార్థన గాని, మన ఇద్దరులకు సహాయం చేయడం గాని, లేదంటే మన ఉపవాస ప్రార్థన గాని, ఇదంతా కూడా ప్రియులారా దేవుడు చూస్తున్నామని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు అంతా చూస్తున్నామని ప్రియులారా మనం అర్థం చేసుకొని దేవుని దృష్టికి అనుకూలంగా దేవుని చిత్తానుసారంగా ప్రియులారా చేసుకోవాలి అని ప్రభు కోరుతుంది. అంటే ప్రత్యేకమైన ఎవరికైనా దానం ఇచ్చినప్పుడు, లేదంటే ధర్మం ఇచ్చినప్పుడు ప్రియులారా మనుషులు ఒక మెప్పు కొరకు చేయవద్దని ప్రభు కోరుతుంది. అంటే దేవుని నుండి మనం మెప్పు పొందాలి, దేవుని బహుమానం మనం పొందినట్టు ఉండాలని ప్రియులారా ప్రభు చెప్పారు. కాబట్టి ప్రియులారా మనం దేని నుండి ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. మన ఒక మనస్తత్వం, లేదంటే మనం ఆలోచన విధానాలు, నా దేవుడు నన్ను పిలిచిన తండ్రి, మనం చేస్తున్న మాటలు కావచ్చు, క్రియలు కావచ్చు, పనులు కావచ్చు, దాన్ని బట్టి తండ్రి నుండి మనం మెప్పు పొందేవారు ఉండాలి. అంటే దేవుడు మనల్ని చూస్తున్నామనమాట. అది గమనించుకొని మనం చేయాలన్నమాట. కొందరు ధర్మం ఇచ్చిన తర్వాత ఇంకా అది అందరితో చెప్తారేమో, చాలా మందితో చెప్తున్నప్పుడు అలాగే పబ్లిసిటీ కొరకు, ప్రజల నుండి మెప్పు కొరకు చేస్తున్న వారు ఉన్నారు. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్న దేవుడు ప్రియులారా కోరుతున్న ఒక ప్రముఖమైన విషయం, దేవుని నుండి ప్రతిఫలం పొందినట్టు, దేవుని నుండి మెప్పు పొందినట్టు మనం చేయాలని ప్రభు స్పష్టంగా నేర్పించాము. అలాగే ప్రార్థన చేసినప్పుడు కూడా మనం ప్రియులారా దేవుని నుండి మెప్పు పొందినట్టు, దేవుడు చూస్తున్నామని అర్థం చేసుకుని విశ్వాసంతో మనం యేసు నామములో ప్రియులారా ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు బహిరంగ దేవుడు మనకు దానికి రివార్డు తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడని ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. కాబట్టి ప్రియులారా మన ప్రార్థనలో మనం నమ్మకం ఉండాలి. యేసునామములో ప్రియులారా యేసు రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరణ పొందుకొని మనం యేసునామములో వాగ్దానాలు పట్టుకొని ప్రియులారా మనం నమ్మకంగా ప్రార్థన చేసి ఉంటే తప్పకుండా మనకు జవాబు వస్తాయి అనమాట. మరి మన ప్రార్థన చేయాలి యేసునామములో. కాబట్టి మీటింగులో పాల్పొందుతున్న మీకు రకరకాల అవసరాలు ఉండవచ్చు మీ జీవితంలో. కాబట్టి ఏదైనప్పుడు కూడా ప్రియులారా మనం ఏం చేసుకోవాలి, యేసునామములో తండ్రితో తెలియపరచాలి. ఇప్పుడు తప్పకుండా ప్రతి ప్రార్థనకు ప్రియులారా దేవుని చిత్తం ఆ సమయంలో దేవుడు తప్పకుండా జవాబు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు జవాబు ప్రియులారా అనుగ్రహించే దేవుడు మన తండ్రి. ఇప్పుడు ప్రార్థన ప్రియులారా మనం ఈ కాలంలో మనం ఎక్కువ ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రార్థన కొరకు మనం ఎక్కువ సమయం కేటాయించాలి. ప్రార్థన అది కూడా ఒక పరిచర్య అనమాట. కాబట్టి ప్రార్థన కూడా ప్రియులారా పవర్ఫుల్ ఒక పరిచర్య అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు హల్లెలూయా ఒకవేళ మీరు చాలా మంది పెద్ద ప్రసంగాలు చేయలేదేమో, లేదంటే చాలా మంది దగ్గర వెళ్ళి వాక్యాలు నేర్పించలేదేమో, కానీ ప్రార్థన కూడా ప్రియులారా ఒక ప్రాముఖ్యమైన పరిచర్య అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రాముఖ్యంగా ప్రార్థన
ప్రియులారా మనం నమ్మకంగా చేస్తున్న వారు తప్పకుండా దేవుని యొక్క పిలుపులో వారు తప్పకుండా ఇంగిరిస్ అవుతారు అనమాట. ప్రార్థనలు ప్రియులారా నమ్మకం ఉంటే తప్పకుండా మన అవసరాలు సజీవుడైన దేవుడు తప్పకుండా తీరుస్తాడు. ఇలా ప్రార్థనలో ప్రియులారా మనం నమ్మకం ఉండాలి. నిజంగా తండ్రి చూస్తున్నట్టు జీవగల దేవుడు చూస్తున్నాడని అర్థం చేసుకొని నమ్మకంగా ప్రార్థన చేస్తున్న వారు అన్నదినం వారు దేవుని యొక్క శక్తిలో ఇంగిరిస్ అవుతాయి అనమాట. దేవుని యొక్క అభిషేకంలో ఇంగిరిస్ అవుతాయి అనమాట. ప్రార్థన చేసిన వారు తప్పకుండా నిజంగా యేసులో నమ్మకంగా ప్రార్థన చేసిన వారు దేవుని యొక్క హృదయం వారికి అర్థం అవుతాయి అనమాట. దేవుని యొక్క స్వరం వారు విన్నట్టు దేవుడు కృప చూపిస్తాడనమాట. వారు అంటే ఆత్మ చెవులు తెరబడుతుంది అనమాట. ఆత్మ కళలు తెరబడుతుంది. ఇప్పుడు ఇలా మనం ఈ కాలంలో యేసులో అధికంగా మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మలో ఆధారపడి ఇప్పుడు ఇలా మనం అధికంగా ప్రార్థన చేసేవారు ఉండాలి. కాబట్టి ప్రార్థన చేయడం అది కూడా దేవుడు మనకి ఇచ్చిన ఒక అభిషేకం అనమాట. కొందరికి అభిషేకం, సంఘములో ఉన్న కొందరికి విశ్వాసులకు దేవుడు ప్రార్థన అభిషేకం అనుగ్రహిస్తాం. వారు కోరిక అంటే వారికి ఆలోచన వస్తాయన్నమాట. ప్రార్థన చేయాలి, రాష్ట్రం కొరకు, దేశం కొరకు ప్రార్థన చేయాలి అని వారికి ఒక భారం వస్తాయన్నమాట. అంటే దేవుడు వారికి అనుగ్రహించినమాట. ఇప్పుడు అలాంటి ఉన్న సోదరం ప్రియులారా అది చాలా గొప్పది అనమాట. ప్రార్థన చేయడం ప్రియులారా అభిషేకం, దేవుడు ఇచ్చిన అభిషేకం ప్రియులారా చాలా గొప్పది. అది మనం యేసులో ప్రియులారా ఈ కాలంలో మనం నమ్మకంగా పాడుకోవాలి. కాబట్టి ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది ప్రార్థన చేస్తున్న వారికి వారి అవసరాలు తప్పకుండా ప్రియులారా తీర్చబడతాయి. కాబట్టి మనం చూస్తున్నాం యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు యోబు ఒక పరిస్థితి కూడా దేవుడు మార్చేస్తామన్నమాట. ఇప్పుడు విజ్ఞాపన ప్రార్థన, ఇప్పుడు ప్రార్థనలో ఒక ప్రార్థన మనం చూస్తుంది విజ్ఞాపన ప్రార్థన. అప్పుడు ఈ కాలంలో మనం ఎక్కువ విజ్ఞాపన ప్రార్థన కూడా చేసేవారు ఉండాలి. ఇప్పుడు మన మొదలు కొందరు విజ్ఞాపన ప్రార్థన చేసేవారు ఉన్నారు, నమ్మకంగా చేసేవారు ఉన్నారు. వారిని దేవుడు బలంగా ఇంకా కూడా అభిషేకించే దేవుడు వాడినాక. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, మనం నమ్మకంగా ప్రార్థన చేసినప్పుడు మన అవసరాలు మాత్రం కాకుండా ఇద్దరు అవసరాలు కూడా యేసులో తప్పకుండా తీర్చబడతాయి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం బలంగా ప్రార్థన చేస్తాం. ఇంకా ఇప్పుడు ఇలా మనం ప్రార్థన చేస్తున్న వ్యక్తులు వారి లైఫ్ చేంజ్ అవుతాయి అన్నమాట. పరిశుద్ధమైన దేవునితో యేసుక్రీస్తు నామములో తండ్రి అయిన దేవునితో ప్రార్థన చేసిన వారు ప్రార్థన చేసిన కొద్ది చాలా మార్పులు మన జీవితంలో తప్పకుండా వస్తాయి అన్నమాట. కాబట్టి కానీ నమ్మకంగా ప్రార్థన చేయలేని వారిలో మార్పు ఇంతగా రాదు. కాబట్టి ప్రియులారా నమ్మకంగా ప్రార్థన చేసిన వారు మనం ఉంటే తప్పకుండా మనం డివైన్ క్యారెక్టర్ అంటే యేసుక్రీస్తు గుణంలో మనం ఇంగ్రెస్ అవుతాయి అనమాట. దేవుని గుణంలో తప్పకుండా ఇంగ్రెస్ అవుతాయి. హల్లెలూయా. దేవునికి వ్యతిరేకమైన గుణాల నుండి మనం బయటపడతాయి అనమాట. దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. కాబట్టి ఈ కాలంలో ప్రియులారా మనం నమ్మకంగా ప్రియులారా ప్రార్థన చేసిన వారు ఉన్నట్టు దేవుడు కృప అనుగ్రహించినాక. ఇంకా ప్రియులారా మనం చూస్తుంటే యేసుక్రీస్తు చెప్పారు, శిష్యులతో చెప్పారు, ఇలాగ ప్రార్థన చేయమని చెప్పారు అనమాట. ప్రత్యేకంగా ప్రియులారా మనం చూస్తుంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో ప్రియులారా మనం చూస్తుంటే 8-9 వచనం చదువుదాం. మీరు వారి వలె ఉండకూడి మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేమో ఆయనకు తెలియను. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక. కాబట్టి తండ్రి అని పిలుచుకొని ప్రార్థన చేయాలని ప్రభు ప్రియులారా స్పష్టంగా చెప్పారు. తండ్రి, పరలోక తండ్రి అని పిలిచి అబ్బా తండ్రి. కాబట్టి సువార్త మేము చేసినప్పుడైనా మనం ఆ దేవుని పిల్లలుగా ఉన్నా కాబట్టి తండ్రి అని పిలవడానికి దేవుడు ప్రియులారా మనకు హక్కు ఇచ్చామన్నమాట. ఇప్పుడు అది దేవుడు ఇచ్చిన గొప్ప ఒక హోదా అనమాట. ఇప్పుడు మన ప్రార్థన చేసినప్పుడు మన తండ్రితో, మన సొంత తండ్రితో మనం మాట్లాడుతున్నాం అన్నమాట. సొంత తండ్రితో, పరలోక తండ్రితో ప్రియులారా మనం మాట్లాడుతున్నాం. ప్రేమ కలిగిన, కరుణ కలిగిన, దయగలిగిన, మన కొరకు ప్రాణం పెట్టిన ఆ సజీవుడైన ప్రియుల గొప్ప దేవునితో మనం మాట్లాడుతున్నాం అనమాట. హల్లెలూయా. ప్రభు మన కొరకు ప్రాణం పెట్టే. కాబట్టి ప్రియులను మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మన కొరకు ప్రాణం పెట్టారు. యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టామన్నమాట, రక్తం కార్చారు. కాబట్టి ప్రాణం మన కొరకు ఇచ్చిన దేవుడు యేసు నామములో దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థన చేస్తున్న ప్రతి ప్రార్థన తప్పకుండా ఆలకిస్తాడు. హల్లెలూయా. ఏమాత్రం ఒకవేళ మీ హృదయంలో ఏదైనా డౌట్ ఉంటే ఏ సమయంలో ఏమైపోయినది, అవిశ్వాసం ఉంటే తొలిపోయినది. ఇప్పుడు ఇలా చూడండి, ప్రాణం ఇచ్చిన దేవుడు తండ్రి దేవుడు తన ప్రియ కుమారి మన కొరకు అనుగ్రహించామన్నమాట. కుమారుని ఇచ్చిన తండ్రి మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభువుని యేసుక్రీస్తు ప్రియులను తప్పకుండా మనం అవసరాలు తప్పకుండా తీరుస్తాడు. ఇప్పుడు ఈ ప్రభు చెప్తున్న ప్రాముఖ్యమైన విషయం అనేది, నా రాజ్యం నీది మొదటి వెదగాలి. అంటే దేవుని ఒక చిత్తం,
దేవుని యొక్క రాజ్యం, నీతి, దేవుని హృదయం మనం అర్థం చేసుకొని పరిశుద్ధాత్మ స్వరం విని ప్రియులారా మనం అడుగు వేసుకోవాలని మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి వాక్యాలు ప్రియులారా మనం ధ్యానిస్తున్నాం కదా, పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తున్నాం కదా, దాని నుండి మనం దేవుని యొక్క హృదయం అర్థమవుతుంది అనమాట. దేవుని యొక్క మనస్సు మనం అర్థమవుతుంది. మన పట్ల ఉన్న దేవుని యొక్క చిత్తాలు ప్రియులారా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రార్థనలో ప్రాముఖ్యంగా ప్రభు చెప్తున్నమాట ఏంటంటే, మనం తండ్రి అని పిలుచుకొని ప్రియులారా ప్రార్థన చేయాలి. యేసునామములో తండ్రి అని మనం ప్రతి ప్రార్థనలకు చివరి మనం చేద్దాం, యేసునామములో తండ్రి ఆలకించుమని. కాబట్టి యేసునామములో మన తండ్రితో ప్రార్థన చేస్తున్నాం అనమాట. కాబట్టి తండ్రి అని పిలవడానికి ప్రియులారా దేవుడు హక్కిచ్చాము. కాబట్టి దాన్ని యేసుక్రీస్తు ఎంకరేజ్ చేస్తున్నాను అనమాట, తండ్రి. కాబట్టి మన సువార్థమైన రక్షణ పొందిన ప్రతి ఒక్క దేవుని బిడ్డలు కూడా, హల్లెలూయా, సువార్థమని రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా దేవుని పిల్లలు అవడానికి, తండ్రిని దేవుడానికి అధికారం మనకు తెలిసింది. కాబట్టి మనం పిల్లలు కాబట్టి మనం చేసుకోవాలి, తండ్రి అని పిలుచుకొని డాడీతో మనం అవసరాలు యేసులో తెలియపరచాలి. కాబట్టి తప్పకుండా దేవుడు అదే ఆలగిస్తాడు, దేవుడు అదే ఆలగిస్తాడు, తప్పకుండా దానికి జవాబు ఇస్తాడు. ఇక నీ నామము పరిశుద్ధ పరచబడుగాక. కాబట్టి మనం బ్రతుకు ప్రియులారా సోతరం దేవుని నామం మహిమార్థంగా ప్రియులారా మనం బ్రతకాలి అనమాట. దేవుని నామం మనం యేసునామములో మనం ప్రార్థన చేసినప్పుడు తండ్రి తప్పకుండా ఆలగిస్తాడు. కాబట్టి అందరూ కూడా దేని కొరకు జరుగుతుంది అంటే దేవుని నామం మహిమపరచబడడానికి అనమాట. ఇప్పుడు దేవుడు యేసునామములో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలగిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు, జవాబు అనుగ్రహిస్తాడు. అప్పుడు మనం దేవుని ప్రియులారా మహిమపరచాలి అనమాట. ఘనత మహిమ అంతా కూడా దేవునికి ఇవ్వాలి, దేవుని మనం స్తుతించుకోవాలి, దేవుని మనం ఆరాధించే వారిగా ప్రియులారా మనం ఉండాలి. అలాగే ప్రార్థనలో ప్రాముఖ్యమైన ఒక విషయం ప్రభు చెప్పిన విషయం, ప్రియులారా నీ నామం పరిశుద్ధ పరచబడుగా కానీ ప్రభు చెప్పారు. అంటే ఇక్కడ పరిశుద్ధ పరచబడుగా అంటే ఒకటి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే నిజంగా నమ్మకంగా యేసు రక్తంలో, యేసు నామంలో, వాక్యములో ఆధారపడి మనం ప్రార్థన చేసినప్పుడు మన పరిశుద్ధలో ఎదిగే వారిగా తప్పకుండా మార్చబడతాయి. పరిశుద్ధలో మన ఎదిగే వారిగా మార్చబడతాయి. యేసు నామంలో పరిశుద్ధమైన దేవునితో ప్రార్థన చేసిన వారు తప్పకుండా పరిశుద్ధులు ఎదుగుతారు. కాబట్టి ఒకవేళ పాపం కావచ్చు, లేదంటే కొన్ని దురాశలు కావచ్చు, అభ్యంతరు కావచ్చు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందేమో, కానీ యేసు నామములో నమ్మకంగా ప్రభుత్వ సమయం గడపండి, పరిశుద్ధ దేవునితో సమయం గడపండి, పరిశుద్ధమైన వాగ్దానాలను పట్టుకొని ప్రార్థన చేయండి. పరిశుద్ధమైన యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడండి. తప్పకుండా మనం కూడా పరిశుద్ధులు ఇంక్రీస్ అవుతాయి అనమాట. మనం కూడా పరిశుద్ధులు ఇంక్రీస్ అవుతాయి. హల్లెలూయా, అది దేవుని కృప అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము, ఇంకా నీ రాజ్యం వచ్చుగాక. ప్రార్థనలో ప్రాముఖ్యమైన విషయం, యేసునామములో మనం ప్రార్థన చేసినప్పుడు అంటే దేవుని రాజ్యం, నీ రాజ్యం వచ్చుగాక. కాబట్టి ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే ఆల్రెడీ ఇప్పుడు మన దేవుని రాజ్యంలో ఉన్నామన్నమాట. సువార్తను దర్శన పొందిన మనలో దేవుడు సాతాను ఒక రాజ్యం నుండి దేవుడు మనల్ని విడిపించి దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రియులారా మనల్ని తీసుకొని వచ్చామన్నమాట. ఇప్పుడు దేవుని రాజ్యం భోజనం పానీయం కాదు గాని నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ అందరి ఆనందం అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి నీ రాజ్యం వచ్చు ఈ విషయం కొరకు ప్రార్థన చేయాలని ప్రభు చెప్పారు. ఇప్పుడు సువార్తమైన దర్శన పొందినప్పుడు దేవుని రాజ్యం మనలో వచ్చామన్నమాట. మనం దేవుని రాజ్యంలోనికి వచ్చేసామన్నమాట. అంటే మన క్రిస్తులో వచ్చాము, క్రిస్తు మనలోనికి వచ్చామన్నమాట. క్రిస్తు మనలో వచ్చాము, మన క్రిస్తులో ఉన్నామన్నమాట. కాబట్టి ఇప్పుడు దేవుని రాజ్యంలో ఉండడం చాలా గొప్పది అనమాట. ఇప్పుడు నీ రాజ్యం వచ్చు కాబట్టి దేవుని రాజ్యం అనుదినం ఇంక్రీస్ అవునాక, విస్తరించబడినాక దేవుని రాజ్యం. కాబట్టి దేవుని రాజ్యం ఉంది. దేవుని రాజ్యంలో దేవుడు పరిపాలన చేస్తాడు, సాతాన్ రాజ్యంలో సాతాన్ పరిపాలన చేస్తాడు. ఇప్పుడు మనం రక్షణ పొందిన ప్రియులారా మనం దేవుని రాజ్యంలో ఉన్నామని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు నీ రాజ్యం వచ్చుగాక అంటే దేవుని పరిపాలన జరగాలి అనమాట. అంటే మన జీవితంలో దేవుని పరిపాలన జరగాలి, మన జీవితంలో దేవుని పరిపాలన అంటే యేసుక్రీస్తు ఒక పరిపాలన జరగాలి అనమాట. కాబట్టి దాని కొరకు మనం ఏం చేసుకోవాలి, మన ఆత్మ ప్రాణ శరీరం దేవునికి సమర్పించాలి. కాబట్టి ప్రియులారా మన క్రిస్తువుకు మన హృదయం ఇవ్వాలి అనమాట. క్రిస్తువుకు మన హృదయం ఇవ్వాలి, అలాగే మనం ఆత్మ ప్రాణ శరీరం మనం సమర్పించాలి అనమాట. కాబట్టి పూర్తిగా ప్రియులారా మన దేవునికి సమర్పించినప్పుడు దేవుడు ప్రియులారా మనను పరిపాలన చేస్తాడు. కాబట్టి నీ రాజ్యం వచ్చాక మనందరి జీవితంలో సువార్తను దర్శన పొందిన మనలో ఆ రాజ్యం వచ్చామన్నమాట. ఆ రాజ్యంలో దేవుని రాజ్యంలో మనం ఉన్నామన్నమాట. అలాగే ప్రభు కోరుతున్న విషయం ప్రతి ఒక్కరిలో అదే రావాలి అనమాట. ప్రతి ఒక్కరు దేవుని రాజ్యంలోనికి రావాలి, అది సువార్త అనమాట. ప్రతి ఒక్కరు దేవుని రాజ్యంలోనికి రావాలి.
యేసులో అది మన ప్రార్థనగా ఉండాలన్నమాట. ప్రతి ఒక్క వ్యక్తి కూడా తండ్రిని దేవుడు కోరుతుంది తన రాజ్యంలోనికి, అంటే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ అందరి ఆనందం కలిగిన ఆ దేవుడు పరిపాలన చేస్తున్న దేవుని రాజ్యంలోనికి అందరు ప్రతి ఒక్కరు కూడా రావాలని ప్రియులారా దేవుడు కోరుతుంది. ఒకవేళ మీరు ఇప్పుడు దాకా దేవుని రాజ్యంలో రాలేని వ్యక్తిగా మీరు ఉండే యేసుక్రీస్తు ద్వారా దేవుని రాజ్యంలో రావచ్చు అనమాట. దాని కొరకు యేసుక్రీస్తు ప్రాణం పెట్టారు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం పాపాలు ఒప్పుకోవాలి, మారుమనసు పొందాలి, యేసు రక్తం ద్వారా కడగబడాలి, యేసుక్రీస్తును మన హృదయంలో అంగీకరించాలి, హృదయంలో మనం నమ్మాలి, యేసుక్రీస్తు ప్రభువుని మనం ఒప్పుకోవాలి. ఇప్పుడు రక్షణ పొంది దేవుని రాజ్యంలోనికి రావచ్చు అనమాట. కాబట్టి ఇది బైబిల్ గ్రంథ ప్రియులారా మనకు నేర్పిస్తున్న ఒక గొప్ప విషయం అనమాట. కాబట్టి నా ద్వారా మీ ద్వారా దేవుని రాజ్యం విశ్రమపడాలని ప్రభువు కోరుతుంది. కాబట్టి దాని కొరకు ప్రార్థన చేయాలి, ఈ రాజ్యం వచ్చుగాక. కాబట్టి ఇప్పుడు ఇలా యేసునామములో మనం ప్రార్థన చేసినప్పుడు మనం ప్రార్థన గాని మనం లేదంటే మన సేవ చేసేది కూడా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఉండాలన్నమాట. సాతాను ఎక్కువ పని చేయడానికి కొరకు కాదు. ఇప్పుడు ఈ సేవలో ప్రియులారా మనం చూసినట్లయితే కొందరున్నారు సేవ అని పేరు చెప్పుకొని ఆ సేవ కొరకు లేదంటే అవకాశాలు దొరకడానికి లేదంటే కొన్ని పదవులు దొరకడానికి కొరకు ఎన్నో ప్రయత్నాలు చేసి కుట్రలు చేసి అబద్ధాలు చెప్పి దూషణ మాటలు చెప్పి ఎన్నెన్నో విధంగా ఆ పదవి పొందుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వారు ఉన్నారు. అది ప్రియులారా తప్పుడు దారి అన్నమాట, దేవుని మార్గం కాదు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన దేవుని సన్నిధిలో మనం వేచి ఉండాలి, ప్రార్థన చేయాలి, మన దేవుని ఆధారపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ సేవ అనే పేర్లు కూడా మనం చూస్తున్న సేవ నిజమైన సేవ ఉంది, నిజమైన సేవ ఉంటే ఇంకా డూప్లికేట్ కూడా ఉన్నట్టే. స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం సమాధానం కొరకు నిలబడాలి అన్నమాట. కొందరు ఉన్నారు సేవ అని పేరు, సేవ కొరకు గొడవ చేసేవారు కూడా ఉన్నారు, పాటలు పాడడానికి అవకాశం దొరకడానికి కొరకు కూడా కొట్లాడే వారు ఉన్నారు, ప్రసంగం నేను చేస్తామని కొట్లాడే వారు కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇలా అలాగా మనం దయచేసి ఉండవద్దు, మనం వేచి ఉండాలి, దేవుని స్థానంలో వేచి ఉండాలి. దేవుడు తగిన సమయంలో లేపుతాడు. ఇక్కడ మన తండ్రి, పరలోక తండ్రి, మన హృదయం ఎరిగిన దేవుడు. మనం చూసాము 8 వచనంలో మనం చూసాము, మీరు మీ తండ్రిని అడగకమునిపై మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియదు. కాబట్టి దేవునికి తెలుసు. ఇప్పుడు ఇలా దయచేసి మనం అర్థం చేసుకోవాలి, మనం దేవుని రాజ్యం తీసుకొని వచ్చేవారు ఉండాలి, దేవుని సన్నద్ధి తీసుకొని వచ్చేవారు ఉండాలి, దేవుని యొక్క సమాధానం కలిగేసే వ్యక్తులుగా ఉండాలి, సమాధానం పరిచేవారుగా ఉండాలి అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మనం ఐక్యత తీసుకొని వచ్చేవారు ఉండాలి. దానికి వ్యతిరేకం ఉన్నది సాతాను సంబంధించిన అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. అనేకత కలిగేస్తుంది, దాని బట్టి ఈవిల్ స్పిరిట్ తప్పకుండా పని చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇలా దేవుని బిడ్డలుగా మనం ప్రార్థన చేసిన ఐక్యత రావాలి, యేసునామములో మన సేవ ద్వారా ఐక్యత రావాలి అనమాట. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం నీ రాజ్యం వచ్చాక, దేవుని రాజ్యం, దేవుని చిత్తం జరిగినాక, దేవునికి స్తోత్రం, నీ రాజ్యం వచ్చాక చూడండి, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరుగాక. కాబట్టి దేవుని చిత్తం ఇప్పుడు నిజంగా యేసునామములో మన ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క చిత్తం జరగడానికి కొరకు ప్రార్థన చేయాలి, మన చిత్తం కాదు. అక్కడ సమస్య వస్తుంది. సమస్య ఎప్పుడు వస్తుంది అంటే మన చిత్తం దేవుని చిత్తం, దాని మధ్యలో సమస్య వస్తుంది. ఇప్పుడు ఇలా మనం యేసుక్రీస్తును వెంబడించిన మనం సమర్పించుకోవాలి. ప్రభు మీ చిత్తం నా జీవితంలో జరిగినా కానీ మనం సమర్పించాలి. ఇప్పుడు ఇలా సమస్య లేదంటే శోధనలో పడలేదన్నమాట. చాలా మంది శోధనలో పడడానికి, అనవసరంగా శోధనలో పడడానికి కారణం ఏంటంటే సొంత కోరికలు, స్వార్థ ఉద్దేశాలు వల్లనే అనమాట. ఇప్పుడు దాని నుండి ఇప్పుడు ఇలా మనం బయటపడాలంటే యేసునామములో దేవునితో సమయం గడపాలి, ప్రార్థనలో సమయం గడపాలి. ప్రార్థనలో మనం సమయం గడుపుతున్నప్పుడు తప్పకుండా దురాశ నుండి, స్వార్థం నుండి బయటపడతాయి అనమాట. దేవుడు విడిపిస్తాడు. ప్రార్థన చేయలేని వారిను, దేవుని ఆధారపడలేని వారిను దేవుడు విడిపించలే. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, ప్రభుత్వం తప్పకుండా సమయం గడపాలి, స్వార్థం నుండి మనం బయటపడాలి, దురాశ నుండి మనం బయటపడాలి. స్తోత్రం. ఈ కాలంలో మనం చూసినట్లయితే చాలా సంఘములో అదే జరుగుతుంది. దురాశ వలన, స్వార్థ వలన సంఘంలో సమస్యలు వస్తుంది. ఎందుకంటే విశ్వాసులు నమ్మకంగా వారు ప్రభుత్వ సమయం గడపడం లేదు, ప్రార్థన చేయడం లేదు, ప్రభుత్వ సమయం గడపడం లేదు. కాబట్టి దురాశ అలాగానే ఉండిపోతుంది అనమాట, స్వార్థ అలాగానే ఉండిపోతుంది. కాబట్టి సమస్యలు వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రార్థన చేసినప్పుడు
దురాశ నుండి ప్రార్థన చేసిన వారు అంటే స్వార్థం నుండి తప్పకుండా దేవుడు విడిపిస్తాడనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా ఈ కాలంలో మనం నమ్మకంగా ప్రార్థన చేయాలి. ఇప్పుడు నమ్మకంగా ప్రార్థన చేయాలి. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును గాక. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. దేవుని చిత్తం వరకు మనం నిలబడాలి అనమాట. వారు బెండ మీద ఇల్లు కట్టబడిన బుద్ధిమంతుని పోలే బ్రతారనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుని చిత్తం వరకు ఇప్పుడు ఇలా మనం నిలబడాలి. దేవునికి స్తోత్రం. కొన్నిసారి మనకు నచ్చలేదేమో, మనకు కొన్ని ఇష్టాలు ఉండవచ్చు. దేవుని చిత్తం మనకు కొన్నిసారి నచ్చలేదేమో. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుని చిత్తం కొరకు నిలబడమే గొప్పది. లేదు నేను కానీ మన అంతటా దేవుని చిత్తం కొరకు నిలబడడం ప్రియులారా మనకు సమాధానం, సంతోషం, నెమ్మది, ఐక్యతలో కూడా ఎదగడానికి అవకాశం ఉంది. దేవుని చిత్తం కొరకు ప్రియులారా మనం వెతకే వారికి ఉండాలి. దేవుని చిత్తం కొరకు నిలబడే వారికి ఉండాలి. ఇప్పుడు దాని కొరకు మనం కొన్ని సాక్రిఫైస్ చేయాలి. అంటే స్వార్థం మనం వదిలేయాలి అనమాట. స్వార్థం మనం విడిచిపెట్టాలి అనమాట. లేదు ఎందుకు యేసుక్రీస్తు స్ఫుటంగా చెప్పారు, నన్ను వెంబడించినప్పుడు సిలువ మోసుకొని, అంటే మనం స్వార్థం నుండి విడుదల పొందాలి. హల్లెలూయా. యేసయ్య చిత్తానికి మనం లోబడాలి అనమాట. ఇప్పుడు మీలో కొందరు ఇప్పుడు కూడా యేసయ్య చిత్తం మీకు లోబడలేని ఇసాలు మీరు లేదేమో. ఇప్పుడు ప్రార్థన చేయండి, ప్రభు మీ చిత్తం చేసినట్టు మీ చిత్తానికి లోబడినట్టు దేవా సహాయ దేవమని ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. దేవుడు తప్పకుండా కృప చూపిస్తాడు. ఇలా ఇంకా ప్రియులారా మనం చూస్తున్నాము 11వ వచనం, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. అది కూడా ప్రియులారా ప్రభు నేర్పించే ఒక ప్రార్థనలో ఒక అంశం అనమాట. అనుదిన ఆహారం అంటే దానికి అర్థం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ప్రతిరోజు మన జీవగల దేవుని ఆధారపడాలి అనమాట. ప్రతిరోజు మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మన అవసరాలు తీర్చే దేవుడు మన దేవుడు, మనల్ని పోషించే దేవుడు మన దేవుడు. బైబిల్లో రాయబడింది, ఆకాశ పక్షులను చూడండి, అది విత్తు లేదు, కొట్లలో కూర్చుకోలేదు, కానీ తండ్రిని దేవుడు పోషిస్తున్నాడు. కాబట్టి మీరు వాటికంటే మీరు శ్రేష్ఠులం. కాబట్టి ప్రియులారా మనం ఆహార విషయం గురించి ప్రియులారా మనం బాధపడే అవసరం లేదు. ఏం త్రాగాలి, ఏం ఐ మీన్ తినాలి, ఏం ధరించుకోవాలి, ఇలాంటి విషయం గురించి ప్రియులారా మనం బాధపడవద్దని ప్రభు స్పష్టంగా చెప్పారు, చింతించకండి చెప్పారు. కాబట్టి ప్రియులారా మనం బాధపడవద్దు. అబ్బో ఎలాగ బ్రతకాలి, ఎలాగ నా అవసరాలు తీర్చబడతాయి. కాబట్టి దేవుడు స్పష్టంగా చెప్పారు, నా రాజ్యం నీది ప్రియులారా మొదటి వెతుకుడి, ఇప్పుడు మీకు అన్ని అనుగ్రహపడతాయి అనమాట. కాబట్టి ఏ విషయంలో ప్రియుల దేవుని బిడ్డలుగా మనం దేశం బాధపడవద్దు. ఒకవేళ కొన్ని విషయాలు మీ హృదయంలో బాధగా ఒకవేళ ఉండవచ్చు, ఉంటే ఏం చేసుకోవాలి, మీ చిందయాతు నా పైన వేయమని దేవుడు చెప్పారు. కాబట్టి మనం నమ్మకంగా యేసులో తండ్రితో తెలియపరచాలి అన్నమాట. దేవుని చిత్తంలో మన బాధ తెలియపరచాలి. ఒకవేళ ఫైనాన్షియల్ విషయంలో ఏదైనా అనారోగ్యంతో మీరు ఇబ్బంది పడుతున్నారు, ఏదైనా సరే ప్రియులారా మీరు యేసులో తండ్రితో చెప్పాలి. దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకించి మన హృదయంలో సమాధానం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు, నెమ్మది ఇస్తాడు, బలపరుస్తాడు. ప్రార్థనకు యేసులో తండ్రి తప్పకుండా ప్రియులారా జవాబు తప్పకుండా అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియులారా మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఆహారం కొరకు కూడా ప్రార్థన చేయాలని ప్రభు చెప్పామన్నమాట. దేవునికి స్తోత్రం. యేసులో ప్రియులారా మన తండ్రితో ప్రార్థన చేయాలి. ఇప్పుడు దాకా మనం చూస్తున్నట్టే, నా బ్రతుకులు అయితే ఇప్పుడు దాకా నేను చూస్తున్నట్టే ఏ రోజు కూడా అంటే బోధనం లేకుండా ఇలాంటి పరిస్థితి రాలేదన్నమాట. దేవుడు అద్భుతంగా పోషించాడు. హల్లెలూయా స్తోత్రం. కాబట్టి ప్రియులారా తప్పకుండా మన అందరిని కూడా అన్నదానం పోషించి ప్రియులారా బలపరిచి నడిపించే గొప్ప తండ్రి ప్రియులారా మనకు ఉన్న కాబట్టి మనం వేసుకోవాలి, మన దేవుని స్తుతించాలి, ఆరాధించుకోవాలి. ఇంకా ప్రియులారా ప్రభు చెప్పిన గొప్ప మాట ఏంటంటే, మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారము మా రుణమును క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించుము. మనుషులు అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. ఇప్పుడు ఇది ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి మన ఇద్దరితో క్షమించుకోవాలన్నమాట. ఈ బ్రతుకుల్లో మనం తప్పకుండా ఇద్దరితో క్షమించుకోవాలి. కొన్ని ఫోల్ట్ కొందరితో తప్పకుండా జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనందరం క్రిస్తు యొక్క సారూప్యములో ప్రియులారా మనం ఎదుగుతున్నాం అనమాట. మన శుద్ధీకరణలో మనం ఎదుగుతున్నాం, పరిశుద్ధులు మనం ఎదుగుతున్నాం. కాబట్టి కొన్నిసారి మాటలు జారిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ఇద్దరితో మనం క్షమించుకోవాలి. తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనతో క్షమించినట్టు మనం క్షమించుకోవాలని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ప్రియులారా రాయబడింది. ఇప్పుడు క్షమించే హృదయం దేవుడు మనకు అనుగ్రహించినాక.
క్షమించే విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు లోతైన అనుభవంలోనికి మనల్ని నడిపించినాక ఇప్పుడు క్షమించే హృదయం కలిగిన వారికి ఉండాలి. కాబట్టి మనం క్షమించినప్పుడు ఇక్కడ రాయబడింది తండ్రి అయిన దేవుడు కూడా క్షమిస్తాడని రాయబడింది. ఇప్పుడు ప్రియులను మనం ఎవరితో కూడా హృదయంలో దయేసి మనం కోపం గాని పగ గాని చేత గాని పెట్టవద్దనమాట. ప్రభు చెప్పారు హృదయ శుద్ధి గలవారు ధన్యులు. కాబట్టి ప్రియులారా ఒకవేళ కోపం రావచ్చు, కొన్నిసారి కోపం రావచ్చు, కొన్ని విషయాలు మనం చూస్తున్నప్పుడు మనకు నచ్చలేదని కొందరు ఒక బిహేవియర్ మనకు నచ్చలేదని, మాటలు క్రియలు మనకు నచ్చలేదని, కొందరు దేవుని చిత్తానుసరంగా లేదేమో చూసుకొని మనకు కొన్నిసారి కోపం వస్తాయి. అయినప్పుడు కూడా ప్రియులారా మనం కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ప్రార్థన ద్వారా కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. కానీ హృదయంలో సూర్యుడు అస్తమించు వరకు ఆ కోపాన్ని ప్రియులారా మనసులో పెట్టవద్దని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అంటే కోపం రావచ్చు కానీ వెంటనే దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలి అనమాట, దాన్ని తీసివేయాలి. అది మన లోపలే మన మనసులో హృదయంలో పెట్టవద్దు అనమాట. కాబట్టి ఒకవేళ మనం ఆ కోపం మనం నమ్మకంగా తీసివేయలేదు అంటే సాతానుకు చోటు ఇచ్చినట్టే, సాతానుకు ప్రియులారా చోటు ఇచ్చినట్టే. కాబట్టి ప్రియులారా మనం సాతానుకు ఒక వ్యక్తి కోపం ద్వారా లేదంటే పగ ద్వారా చే ద్వారా సాతానుకు ఒక వ్యక్తి చోటు ఇచ్చి ఉంటే ఆ వ్యక్తి జీవితం ఇసుక మీద ఎల్లు కట్టిన బుద్ధిహీనుడు వలె అనమాట, బుద్ధిమంతుడు వలె కాదు. కాబట్టి ప్రభు ప్రియులారా కోరుతుంది మన హృదయంలో ఎట్టి పరిస్థితులు కూడా సాతానుకు ప్రియులారా చోటు ఇవ్వవద్దు. దేవుని బిడ్డలుగా మన ఎట్టి పరిస్థితుల్లో సాతానుకు సాతాన్ మాటలకు ప్రియులారా మన చోటు ఇవ్వద్దు అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు మనకు సహాయం చేస్తున్నాం అనమాట, సాతానుకు చోటు ఇవ్వకుండా. యేసుక్రీస్తు మాటలుతో మనం నింపబడి ఉంటే మొదటి యోహాను రాసిన 2వ అధ్యాయము ప్రియులారా 14వ మనం చూసినట్లయితే మీరు దుష్టుని జయించున్నారు అని రాయబడింది. యవనస్తులారా మీరు దుష్టుని జయించున్నారు. కాబట్టి వారు ఏం చేస్తారంటే వారు దేవుని వాక్యానికి హృదయంలో చోటు ఇచ్చారనమాట. ఇప్పుడు ప్రియుల మన హృదయంలో మన ఆత్మలో దేవుని మాటలకు చోటు ఇవ్వాలి అనమాట. కాబట్టి అన్నదిన మన ప్రార్థన వరకు వాక్యం పూజించుకోవాలి, వాక్యం ధ్యానించుకోవాలి, వాక్యంతో మనను నింపుకోవాలి. మనం దానికి సమయం ఇవ్వాలి అనమాట, సమయం కేటాయించాలి. నాకు సమయం లేదని చెప్పడానికి వీల్లేదు. ఇక్కడ దేవుడు ప్రతి ఒక్కరికి 24 hours మనం ప్రతిరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తానమాట. నాకు సమయం లేదు ప్రభు అని చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు ఇలా దేవుడు ఇచ్చిన సమయం మనం నమ్మకంగా వాడుకోవాలి, వాక్యంతో మన హృదయాన్ని నింపుకోవాలి అనమాట. కాబట్టి ప్రియులారా మనం క్షమించే వ్యక్తులు ఉండాలి. ప్రియులారా మనం క్షమించే వ్యక్తులు ఉండాలి. కాబట్టి మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, పేతురు యేసుక్రీస్తుతో అడిగాం ఎన్నిసార్లు నేను క్షమించాలి? 7 మార్లు మట్టుకు క్షమించినా సరిపోతాన్ని అడిగినప్పుడు ప్రభు చెప్పారు 7 మార్లు మట్టు కాదు 77 మార్లు మట్టుకని ప్రభు ప్రియులారా చెప్పారనమాట. అంటే మనం క్షమించే విషయం అంటే కొలత లేకుండా క్షమించుకోవాలన్నమాట. కాబట్టి క్షమించే విషయంలో ప్రియులారా మనం చూసినట్లయితే అంటే తండ్రి దేవుడు మన లెక్కలేని పాపాలు మన మాటల ద్వారా క్రియల ద్వారా ఆలోచన ద్వారా ఎన్నో పాపాలు మనం ఒకప్పుడు చేసేవారు. ఇప్పుడు మన లెక్కలేని పాపాలు ఆ తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారు క్షమించినట్టు సేమ్ ప్రియులారా దర్శనబోధైన దేవుని కుమార్తె ఉన్న మనం కూడా సేమ్ పరిశుద్ధాత్మలో ఆధారపడి మనతో క్షమించుకోవాలి, ఇద్దరితో కూడా క్షమించుకోవాలి అనమాట. క్షమించుకోవాలి ఎంతగా ప్రియులారా పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం క్షమించిన వ్యక్తిగా ఉంటే మన హృదయం అంతా దేవుని సమాధానం, సంతోషం, దేవుని యొక్క ప్రశంస, దేవుని యొక్క హీలింగ్ దేవుని అనుభవించుకొని బ్రతకొచ్చాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం క్షమించే వ్యక్తులుగా మనం ఉండాలి. బ్రతైనంత అంటే ఒక్క రోజు కాదు, బ్రతైనంతగాను క్షమించే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నిజంగా ప్రియులారా మనం ప్రార్థన చేస్తున్న వ్యక్తులుగా ఉండే, నిజంగా యేసుక్రీస్తు మాటలకు యేసుక్రీస్తు వాక్యానికి చోటు ఇచ్చి బ్రతున్న వారికి ఉంటే క్షమించే విషయంలో మనం ఇంగ్రెస్ అవుతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, నిజంగా ప్రార్థన చేసిన వారు, నిజంగా దేవుని వాక్యానికి చోటు ఇచ్చేవారు తప్పకుండా క్షమించే వ్యక్తిగా మార్చబడతాయి అనమాట. ఒకవేళ మీకు కొందరితో ఇప్పుడు క్షమించే మనసు మీకు రావడం లేదని ఇప్పుడు దానికి అర్థం మీరు కూడా ప్రార్థనలు ఇంగ్రెస్ ప్రార్థనలు సమయం గడపాలి, కూడా దేవుని వాక్యంతో మీ హృదయం నింపుకోవాలన్నమాట. దేవుని మాటలు మీ హృదయంలో కూడా నింపుకోవాలి. దేవుని హల్లెలూయా. ఇప్పుడు ఇలా మన ఆత్మ మనిషి
బలపరచబడుతున్న కొలది పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా మన ఆత్మ మనిషి బలపరచబడుతున్న వ్యక్తులకు ఈజీగా ఇద్దరితో క్షమించుకోవడానికి సాధ్యమవుతుంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం క్షమించే వారు ఉండాలి, బ్రతినంతకాలం క్షమించే వారు ఉండాలి. కాబట్టి ఒకవేళ మనం క్షమించలేదు అంటే, ఒకవేళ మీరు ఇద్దరితో క్షమించలేదు అంటే మీకు చాలా నష్టాలు జరుగుతాయి. ఇద్దరితో ప్రియులారా మీరు నమ్మకంగా క్షమించలేని స్థాయిలో మీ హృదయం ఉండే మీకు చాలా నష్టాలు జరుగుతాయి. ప్రత్యేక ప్రియులారా మనం చూస్తున్నాము మత్తయి సువార్త 18 అధ్యాయంలో మనం చూస్తున్నాము, క్షమించలేని వ్యక్తులు స్పిరిచువల్ గా వారు బంధించబడతాయి అనమాట. అంటే పరిశుద్ధాత్మ మొదలు ప్రభావాన్ని ఆపుతాయి అనమాట. కోపం, పగ, చేదు ప్రియులరా పరిశుద్ధాత్మ మొదలు హోలీ స్పిరిట్ పని చేయకుండా అవుతాయి అనమాట. అంటే హోలీ స్పిరిట్ అంటే జీవన మొదలు బయటకు రాకుండా అవుతాయి అనమాట. బ్లాక్ అవుతాయి అనమాట. ప్రభు చిత్తం ఏంటిది? ప్రభు చిత్తం సాధారణంగా దెయ్యాలు బ్లోక్ తీసుకొని పెడతాడు. అంటే ఆడంగాలు మన ప్రాణములో, మన హృదయంలో పరిశుద్ధాత్మలో ప్రవేశించకుండా. కానీ దేవుని చిత్తం ఏంటిది? అనుదినం మన అభిషేకములో, దేవుని శక్తిలో ఇంగిరిస్తావడం దేవుని చిత్తం. లేదు అంటే జీవన నదులు మన ఆత్మ నుండి కొత్తగా రక్షణ పొందిన మన అందరి ఆత్మ నుండి, మందిరం నుండి, మనందరి పరిశుద్ధాత్మ దేవునికి మందిరం మన నుండి జీవజల నదులు అనుదినం ఇంగిరిస్తావాలి. అది ప్రవహించాలని ప్రియులారా దేవుడు కోరుతుంది అనమాట. అందుకొరకు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు. యోహాను సువార్త 7వ అధ్యాయం 37, 38 వచనంలో ప్రభువు చెప్పారు, విశ్వసించిన వారు హృదయం నుండి అంటే కడుపు నుండి జీవజలందరూ ప్రవహిస్తేనే ప్రభు చెప్పారు. కాబట్టి ప్రియులారా ప్రభువును నమ్మిన ప్రియులారా మనం ఆత్మ నుండి, మన హృదయం నుండి పరిశుద్ధాత్మ నదులు ప్రవహించాలన్నమాట. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఈ కోపం కానీ పగ కానీ చేదు నిలబడుతుంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం క్షమించుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వారు కొన్నిసారి కొందరు మనం మోసం చేసి ఉండవచ్చు, గాయపరిచి ఉండవచ్చు, ఇన్సల్ట్ చేసి ఉండవచ్చు, అవమానపరిచి ఉండవచ్చు. స్తోత్రం. సహాయం చేయాల్సిన వారు మీకు సహాయం చేయలేదేమో, ప్రేమించాల్సిన వారు ప్రేమించలేదేమో. ఇప్పుడు ఏదైనప్పుడు కూడా ప్రియులారా మనం దేవుని బిడ్డలుగా మనం క్షమించుకోవడమే మన జయమని అర్థం చేసుకోవాలి. క్షమించుకోవడమే ప్రియులార దేవుని ఒక చిత్తం. మనం పరిశుద్ధాత్మ సహాయం వలన క్షమించుకోవడం ప్రియులారా మనం నేర్చుకోవాలి. కాబట్టి ప్రభు తప్పకుండా మనకు కృప చూపిస్తాడు. కాబట్టి ప్రియులారా మనం బ్రతినంతకాలం క్షమించే వ్యక్తులుగా ఉండాలి. క్షమించుకోవడం ఎవరైతే పరిశుద్ధాత్మలో ఆధారపడి ఇద్దరితో క్షమించుకొని దానిలో ఎదుగుతున్న వ్యక్తులు అభిషేకములో, దేవుని యొక్క శక్తిలో, దేవుని యొక్క సమాధానములో, దేవుని యొక్క సంతోషములో ఆశీర్వాదాలు వారు ఎక్కువ అనుభవిస్తారు. మీరు ఆశీర్వాదాలు ఎక్కువ అనుభవించారంటే మీరు తప్పకుండా హృదయపూర్తిగా తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనతో క్షమించినట్టు ప్రియులారా క్షమించుకోవాలి. వేరే మార్గం లేదు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన ఆశీర్వాదాలు ఎక్కువ మీరు ఆశీర్వాదాలు అనుభవించాలంటే, సంతోషం సమాధానంలో చక్కని ఆరోగ్యంతో బ్రతకాలంటే తప్పకుండా ప్రియులారా క్షమించుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. క్షమించుకోవాలి. కాబట్టి ఆ కృప దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం యేసుక్రీస్తు దగ్గర వచ్చినప్పుడు, యేసుక్రీస్తుకు మన హృదయంలో చోటిచ్చినప్పుడు, దేవుని మాటలకు మనం చోటిచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మన హృదయాన్ని శుద్ధి చేస్తాడనమాట. అది కూడా బైబిల్లో రాయబడింది, హృదయ శుద్ధి గల వారు గొప్ప ధన్యులనమాట. ఇక్కడ వారు సంతోషం, సమాధానం, నెమ్మది, దేవుని కాపుదల, ఆశీర్వాదాలు అనుభవించుకొని బ్రతుకుతారు అనమాట. అందుకొరకే ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, అన్నిటికంటే మన హృదయం మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అనమాట. స్తోత్రం. ఇప్పుడు మనం కొందరు అన్నిటికంటే వారి ఆస్తి ఎంత భద్రంగా ఎలాగ చూడాలని ప్రయత్నం చేస్తున్న వారు కొందరు ఉండవచ్చు. కొందరేమో డబ్బు, దేవుడు ఇచ్చిన డబ్బు ఎంత భద్రంగా అది చూడాలని ఆలోచన చేసుకొని బ్రతున్న వారు ఉండవచ్చు. కాబట్టి ప్రియులారా ఏదైనప్పుడు కూడా అన్నిటికంటే బైబిల్లో రాయబడింది, డబ్బు గాని ఆస్తి గాని మీరు భద్రంగా కాపాడండి, పర్వాలేదు, మంచిది. కానీ దానికంటే ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, అన్నిటికంటే మన హృదయం మనం కాపాడుకోవాలన్నమాట. ఇప్పుడు హృదయం కాపాడుకోవాలంటే యేసు రక్తం ద్వారా మనల్ని కడుక్కోవాలి, అనుదినం కడుక్కోవాలి. యేసు రక్తం ద్వారా మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. రక్తం మనం అప్లై చేసుకోవాలి, వాడుకోవాలి యేసు రక్తం. ఇంకా యేసు నామంలో మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ సహాయం మనం అడగాలి. అలాగే యేసుక్రీస్తు మాటలతో మన హృదయంలో
మన ఆత్మలో నింపుకోవాలన్నమాట. కాబట్టి మన ఆత్మలో, మన హృదయంలో దేవుని వాక్యంతో నింపబడిన స్థాయిలో ఉంటే సాతాను ప్రియులారా మనల్ని ముట్టలేదన్నమాట. బైబిల్లో రాయబడింది. 1 యోహాను 5:18 మనం చూస్తున్నాము, దేవుని నుండి పుట్టిన వారును సాతాను ముట్టలేదు అని రాయబడింది. అంటే కొత్తగా జన్మించిన ప్రియులారా మన ఆత్మను సాతాను ముట్టలేదన్నమాట. కాబట్టి మన ప్రాణం కూడా సాతాను ముట్టకుండా ఉండాలి అంటే మనం ఏం చేసుకోవాలి? క్షమించే వ్యక్తులుగా ఉండాలి. ఇప్పుడు క్షమించలేని వ్యక్తుల ఒక ప్రాణం కానీ శరీరాన్ని ఈబుల్ స్పిరిట్కు తాకవచ్చు అనమాట. మనం అవకాశం ఇస్తున్నాం కాబట్టి ప్రియుల ఎట్టి పరిస్థితుల్లో కోపం, పగ, చేదు ప్రియుల దేవుని బిడ్డలుగా మనం ఉంచవద్దనమాట. రావచ్చు కోపం, యేసుమల వెంటనే తీసివేసుకోవాలి. ఎంత త్వరగా తీసివేసుకోవడం మీరుంటే అంత త్వరగా తీసివేయాలన్నమాట. కానీ మనం దేవుని మాటలతో నింపాలి. దేవుని మాటలు మనం వినాలి, ధ్యానించుకోవాలి. ఇప్పుడు ఇట్లా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ విషయాలు దేని కొరకు నేర్పిస్తున్నాడంటే మన మేలు కొరకే, క్షేమం కొరకే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇద్దరితో క్షమించే వ్యక్తి వారు స్పిరిచువల్ గా గొప్ప బలవంతుడు. కాబట్టి చిన్న చిన్న విషయాన్ని కూడా క్షమించడానికి వీలు లేదంటే వారు ఇన్నర్ మ్యాన్ లేదంటే స్పిరిట్, ఆ కొత్తగా జన్మించిన ఆత్మ చాలా వీక్ గా ఉన్నట్టే, బలహీనంగా ఉన్నామన్నమాట. వారికి ప్రార్థన ఎక్కువ అవసరం, వాక్యం ఎక్కువ అవసరం అన్నమాట. కాబట్టి కొందరు ప్రియులారా చిన్న చిన్న విషయాలు కూడా క్షమించలేని పరిస్థితులు ఉన్నారు. అంటే దానికి అర్థం వారు ఇన్నర్ మ్యాన్ చాలా వీక్ ఉన్నారనమాట. కానీ కొందరు ఉన్నారు ఇంత ఘోరమైన పరిస్థితి వచ్చినా సరే వారు క్షమిస్తారనమాట. అంటే దానికి అర్థం వారు ప్రార్థన ద్వారా దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని కృపను బట్టి వారు ఇన్నర్ మ్యాన్ పరిశుద్ధాత్మ సహాయం వలన బలపరచబడిన స్థాయిలో ఉన్నారు కాబట్టి వారు క్షమిస్తున్నారు అనమాట. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఈ కాలంలో సోతనం మన ఇన్నర్ మ్యాన్ లేదంటే మన ఆంధ్రీయ పురుషుడు పరిశుద్ధాత్మ సహాయం వలన బలపరచబడడం మనకు అవసరం అనమాట. దాని కొరకు సమయం కేటాయించాలి, దాని కొరకు ఖర్చు పెట్టాలి అనమాట. దాని కొరకు మనం ఖర్చు చేయాలి. కానీ మనం దాని మీద ఫోకస్ చేయడం లేదు. మనం అంత కూడా ఖర్చు ఎక్కువ ఈ శరీరం కొరకు పెడుతున్నారు, శరీరం కొరకు లేదంటే ప్రాణం సంతోషం కొరకు. కానీ మన ఆత్మ కొరకు ఎంత ఖర్చు చేస్తున్నాం? మన ఆత్మ బిల్డప్ కొరకు, మన ఆత్మ ఇన్నర్ మ్యాన్ కట్టడానికి కొరకు ప్రియులారా మనం అధికంగా ఖర్చు చేయాలి అనమాట. ఎందుకంటే మన ఇన్నర్ మ్యాన్ పరిశుద్ధాత్మ వలన బలపరచబడిన స్థాయిలో ఉంటే మన ప్రాణం శరీరంలో కూడా దాని మేలు జరుగుతాయి అనమాట. మన జీవితంలో మాత్రం కాదు, ఇద్దరు జీవితంలో కూడా అది మేలుకరంగా, ఆశీర్వాదకరంగా మన జీవితం మార్చబడతాయి అనమాట. కాబట్టి మన ఇన్నర్ మ్యాన్ మన ఆంతరిక పురుషుడు పరిశుద్ధాత్మ వలన కట్టుకోవడం ప్రియులారా చాలా చాలా ప్రాముఖ్యం. కాబట్టి ప్రభుత్వం ప్రార్థనలో సమయం గడపడం చాలా ప్రాముఖ్యం. ప్రార్థన దయచేసి నిర్లక్ష్యం చేయవద్దు. అలాగే సంఘ సహవాసం దయచేసి మీరు నిర్లక్ష్యం చేయవద్దు. చాలా మంది ఉన్నారు సంఘ సహవాసం నిర్లక్ష్యం చేసేవారు ఉన్నారు. సంఘ సహవాసం ప్రియులారా మనం నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే అందరం కలిసి యేసునామములో ప్రార్థన చేసినప్పుడు బలమైన అభిషేకంతో దేవుడు నింపుతాడు. బైబిల్లో రాయబడింది, సియోను నుండి నేను ఆశీర్వదిస్తామని దేవుని ఒక వాగ్దానం ఉంది. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది కడవరి కాలంలో, అంత్యకాలంలో ప్రియులారా మనం సంఘ సహవాసం అంటే యేసునామములో కలిసి ప్రార్థన చేయడం, ఆరాధన చేయడం, వాక్యాలు నేర్చుకోవడం తక్కువ కాదు, ఎంకరేజ్ చేసుకోవాలని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు మీ యొక్క పరిస్థితి ఎలా ఉంది? ఎంకరేజ్ చేస్తున్నామా లేదంటే తక్కువ చేస్తున్నామా? సోదరం. కాబట్టి ప్రియులారా దేవుని సన్నిధిలో రావడానికి ఆడంగంగా ఏదైతే దానికి అంటే ప్రార్థన చేయాలి. కొందరు అహంకారం, గర్వం, కొందరు కోపంతో సంఘానికి రాలేని వారు ఉన్నారు. అంటే సంఘంలో ఉన్న ఎవరితో కోపం ఉంటే సంఘానికి వెళ్ళలేని వ్యక్తిగా సాతాను ఆపుతారు. కాబట్టి ప్రియులారా మనం సంఘ సహవాసం అంటే దేవుని పరిశుద్ధులతో మనం సహవాసం చేయాలి అన్నమాట. అప్పుడు మనం ఆత్మ ప్రాణ శరీరంలో పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా బలపరుస్తాడు. ఇప్పుడు మనకు అవసరం. కాబట్టి మనం మొదటి కాలంలో మనం చూస్తున్నాం, అపోస్తుల కార్యంలో మనం చూస్తున్నాం, రెండవ అధ్యాయంలో మనం చూస్తున్నాము, మరి ప్రతిరోజు సహవాసం ప్రియులరా సహవాసంలో సమయం గడిపినట్టు ప్రియులరా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ కాలంలో ఎక్కువ దేవుని కార్యాలు కూడా వారిని ఎక్కువ దేవుడు వాడినట్టు కూడా ప్రియులరా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రతిరోజు సహవాసం చేసుకోవడం తప్పు కాదు, మంచిది. దేవునికి స్తోత్రం. అపోస్తుల గారి రెండవ అధ్యాయ ప్రకారం ప్రియులరా మనం చూస్తున్నది మరి ప్రతిరోజు సహవాసం చేసామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఈ ఆన్లైన్ మీటింగ్ ద్వారా మనకు అది జరుగుతుంది, అలాగే ఆఫ్లైన్ కూడా ఇలా జరిగినట్టు కృపాదేవుడు అనుగ్రహిస్తున్నాక. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి,
ఎట్టి పరిస్థితులు కూడా కోపం, పగ, చేదుకు మన హృదయంలో చోటు ఇవ్వద్దు. ఒకవేళ మీరు చోటు ఇచ్చి ఉంటే ప్రియులరా, ఆ కోపం ద్వారా, పగ ద్వారా సాతాను మీ జీవితాన్ని ప్రభావం చేసి తర్వాత ప్రియులరా సాతాన్ అంటే కొద్దిగా చాలన్నమాట. సాతాన్ని కొద్దిగా మనం అవకాశం ఇచ్చినట్లయితే ఇక మిగిలిన ఏదే కూడా ప్రభావం చేయడానికి అవకాశం ఉంది. తర్వాత మనం 4 అవయవాలంతా కూడా ప్రభావం చేయడానికి అవకాశం ఉంది. అందుకొరకు ప్రియులరా, మన సాతానుకు కొద్ది కూడా ప్రియులరా అవకాశం మీ హృదయంలో ఇవ్వద్దు అనమాట. మనసులో ఇవ్వద్దు. కోపానికి, పగ, చేదు, దురాశ, దేవుని చిత్తం లేని మాటలు మన మాటలు కూడా మన హృదయంలో చోటు పోవద్దు అనమాట. అబద్ధానికి మన హృదయంలో చోటు పోవద్దు. దూషణ మాటలకు మన హృదయంలో చోటు పోవద్దు అనమాట. కొందరున్నారు, ఎవరైనా ఇద్దరిని దూషించినప్పుడు అది వినడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారేమో. వారు ఈ దూషిస్తున్న వారికి ఎంకరేజ్ చేస్తున్నట్టే, పాపం చేయడానికి ఎంకరేజ్ చేస్తున్నట్టే. కాబట్టి ఇప్పుడు ఇలా మన పాపం చేయడానికి దయచేసి మనం ఎంకరేజ్ చేయవద్దు. మన పరిశుద్ధ కొరకు నిలబడాలి. పరిశుద్ధంలో ఎదగడానికి కొరకు మనం ఎంకరేజ్ చేయాలి. హల్లెలూయా. అబద్ధాలు చెప్పడానికి మనం ఎంకరేజ్ చేయవద్దు. అబద్ధాలు మనం వింటున్నామంటే దానికి ఎంకరేజ్ చేస్తున్నట్టే. ఒకవేళ ప్రియులారు దాని నుండి మనం తప్పించుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం సత్యాలు, దేశే మాటలు సత్యం అనమాట. దేవుని మాటలు సత్యం అనమాట. సత్యంతో మన హృదయం నింపుకోవాలి. దేవునికి స్తోత్రం. అదే మనకు అసత్యం, బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. సత్యం మనల్ని డెలివరెన్స్ లోనికి నడిపిస్తుంది, అంటే ఫ్రీడమ్ లోనికి, అంటే విడుదల తీసుకొని వస్తుంది అనమాట. మన జీవితంలో మేలు తీసుకొని వస్తుంది, ఆశీర్వాదాన్ని. కాబట్టి వాక్యం, ఏసే మాటలతో మనం హృదయం ప్రియులరా నింపాలి అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, మన పరిశుద్ధాత్మలో ఆధారపడదాం. కాబట్టి ఈ వాక్యం వెళ్ళిన అందరితో క్షమించినట్టు ఆ హృదయం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాక. కాబట్టి ఇద్దరితో క్షమించడానికి వీలు లేని స్థాయిలో మీ హృదయం ఒకవేళ గాయపరచబడిన స్థాయిలో ఉంటే అది కూడా ప్రియులార ప్రభుత్వం ఏసే నా హృదయం ఇతరులతో క్షమించడానికి నా కోరిక ఉంది కానీ క్షమించే మనసు రావడం లేదు. ప్రభు నా హృదయంలో గాయం వచ్చింది, ప్రభు ఆ గాయం స్వస్థపరచమని ప్రభుత్వం అడగండి. తప్పకుండా దేవుడు నలిగిన హృదయం స్వస్థపరిచే దేవునికి అభిషేకంతో మీ హృదయంలో లోతైన గాయం అనేసేది దేవుడు తప్పకుండా స్వస్థపరుస్తాడు. మనసులో వచ్చిన ప్రతి గాయం, భావోద్రేకం, చిత్తంలో వచ్చిన ప్రతి గాయాలు ప్రియులరా స్వస్థపరిచే, నలిగిన హృదయం స్వస్థపరిచే గొప్ప యేసే అభిషేకంతో దేవుడు ప్రియులరా మన ప్రాణాన్ని టోటల్ గా దేవుడు స్వస్థపరుస్తాడు. ఇప్పుడు మనం ఆధారపడాలి, అభిషేకంలో ఆధారపడాలి. యేసయ్య నన్ను స్వస్థపరచుము, బాగు చేయమని ప్రార్థన చేయాలి. గుండె చెదరడం వాను బాగు చేయవాడు మన దేవుడు. కాబట్టి మీ హృదయం గాయపరచబడిన స్థాయిలో ఉన్నా కానీ దేవుడు ఆ గాయాలంతా కట్టే దేవుడు మన దేవుడు. కాబట్టి ప్రియులర గాయాలు కట్టే దేవుడు. కాబట్టి ప్రియులర గాయపరచబడలేని హృదయుడు ఇస్తాడు. అంటే మనం దేవుడు తన ప్రేమతో నిండి గాయపరచబడలేని హృదయం కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రార్థన ఇస్తాం, ప్రభువా మీ ప్రేమతో నన్ను నింపము. గాయపరచబడలేని మీ ప్రేమతో నింపబడిన హృదయం యేసే నాకు దయచేయమని ప్రియులారా మనం ప్రార్థన ఇస్తాం. యేసే వాక్యంతో నింపబడిన హృదయం, యేసే మాటలతో నింపబడిన హృదయం, యేసే ప్రేమతో సమాధానంతో నింపబడిన హృదయం ప్రభువా నాకు దయచేయమని ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. క్షమించే హృదయం ప్రభువా నాకు దయచేయమని ప్రార్థన చేస్తాం. కాబట్టి ప్రియులారా మన అతి బ్రతినంత కాలం మీతో ఇద్దరితో మీరు క్షమించే వ్యక్తిగా ప్రియులారా ఉండాలి. కాబట్టి ప్రియులారా క్షమించే వ్యక్తులుగా మీరు ఉండే గొప్ప దేవున తప్పకుండా మీరు అనుభవిస్తారనమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం ప్రకారం ప్రియులారా ఆ దేవుని అనుభవిస్తాయి రాయబడింది. అడుగు వాటన్నట్టుగా ఊహించు వాటన్నట్టుగా గొప్ప కార్యం దేవుడు చేస్తారనమాట. అంటే మీరు ఇప్పుడు ఎన్నో విషయాలు ప్రార్థన చేసి ఉండవచ్చు యేసు తండ్రితో, ఇలాగ ఎన్నో విషయాలు మీరు హృదయంలో ఆలోచన చేస్తున్నారు. దానికంటే గొప్ప కార్యాలు తండ్రి దేవుడు, సజీవుడైన దేవుడు తప్పకుండా మీరు క్షమించే వ్యక్తిగా, ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకొని విషయంలో శ్రద్ధగా నమ్మకంగా ఉన్న ఒక వ్యక్తిగా ఉండే తప్పకుండా ప్రియులారా మీరు అడుగు వాటన్నట్టుగా ఊహించు అంటే మీరు కోరుతున్న దానికంటే, ఆలోచన చేసిన దానికంటే గొప్ప కార్యం నా సజీవుడైన దేవుడు, నా ప్రభువైన యేసుక్రీస్తు మీ జన్మలో తప్పకుండా చేస్తారు. కానీ ఒకవేళ మీరు క్షమించలేని వ్యక్తిగా మీరు ఇలాగ ఐక్యత ఆత్మ కలిగించే ఐక్యత శ్రద్ధగా కాపాడలేని వ్యక్తిగా మీరు ఉంటే మీరు దేవుళ్ళు చాలా తక్కువ మీరు అనుభవిస్తారు. ఇది కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఆత్మ కలిగించే ఐక్యత శ్రద్ధగా కాపాడుకోవాలని ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దాన్ని కూడా ప్రియులారా మనం
ప్రభు సహాయం కావాలి, పరిశుద్ధాత్మ సహాయం కావాలి. కాబట్టి ప్రియులారా, మన పరిశుద్ధాత్మలో ఆధారపడదాం. దేవుని చిత్తానుసారంగా బ్రదనట్టు కృప అనుగ్రహించిన కాబట్టి ప్రతి ఒక్కరు గొప్ప మేలు పొందినట్టు ఆత్మ కలిగించు ఐక్యత, ఓర్పుతో సహనత ఇద్దరితో క్షమించుకొని ఆత్మ కలిగించు ఐక్యత కాపాడినట్టు దేవుడు మన ఆత్మ మనిషిను, మన ఇన్నర్ మ్యాన్, మన ఆత్మను పరిశుద్ధాత్మ దేవుడు బలపరుచున్నాడు. ఇప్పుడు ఆత్మ కలిగించు ఐక్యత మీరు కాపాడబడాలి. లేని స్థాయిలో మీరు ఉన్నామంటే మీ ఆత్మ ఇప్పుడు చాలా వీక్గా ఉన్నామన్నమాట, బలహీనంగా ఉన్నామన్నమాట. కొన్నిసారి మనం ఆత్మ మనిషి బలహీనంగా ఉన్నప్పుడు కూడా కొన్నిసారి మనం అనుకున్నాం, అబ్బో నేను చాలా గొప్ప ఆత్మీయురాలని ఒకవేళ మీరు అనుకున్నారు. అనుకోవడం తప్పు కాదు, కానీ నేను ప్రాక్టికల్ గా మీ ఆత్మ మనిషి మీరు క్షమించలేని స్థాయిలో మీరు ఉన్నామంటే మీ ఆత్మ మనిషి చాలా వీక్ ఉంది. అదే దానికి ప్రూఫ్ అనమాట. ఆత్మ కలిగించి ఐక్యత కాపాడే స్థాయిలో మనం లేదు అంటే మన ఆత్మ మనిషి చాలా చాలా బలహీనంగా ఉంది అనమాట. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? ప్రభుత్వ సమయం గడపాలి. హల్లెలూయా. ఎమర్జెన్సీగా మనం ఏం చేసుకోవాలి? ప్రభుత్వ సమయం గడపాలి. ఇమీడియట్లీ, క్విక్లీ మనం చాలా ఫాస్ట్ గా మనం ఏం చేసుకోవాలి? ప్రభుత్వ సమయం గడపాలి. వేరే మార్గం లేదు. ప్రభుత్వం ఎన్ని రోజులు గడపాలని మీరు ప్రభు పరిశుద్ధాత్మతో కలిసి చేసుకోవాలి. 3 రోజులు ప్రభుత్వ సమయం గడపాలా, 1 వారం ప్రభుత్వ సమయం గడపాలా, లేదా 21 రోజులు ప్రభుత్వం కలిసి ప్రార్థన చేయాలా. హల్లెలూయా. కొందరున్నారు వాళ్ళు ఆత్మీయంగా ఇన్నర్ మ్యాన్ బలపరచడానికి వరకు 40 days కూడా ప్రభుత్వ సమయం గడిపేవారు ఉన్నారు. మంచిది, చాలా మంచిది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సమయం ఇవ్వాలి ప్రియులారా, ప్రార్థనలో సమయం ఇవ్వాలి, వాక్యం పూజే విషయంలో సమయం ఇవ్వాలి. అప్పుడు ప్రియులారా మన ఆత్మ కలిగించే ఐక్యతలో మనం ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంది, లేదంటే బేళ్ళు లేదు అనమాట. స్తోత్రం. ఇప్పుడు ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి, దేవా మీరు మాకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాము తండ్రి. దేవా మా ఆత్మ మనిషి పరిశుద్ధాత్మ అనే వాక్యం ద్వారా అనుదినం దేవా బలపరచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా ఇతరులతో క్షమించే మనస్సు మాకు అందరికీ దేవా దయచేయమని ప్రత్యేక ప్రార్థనిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఇతరులతో క్షమించాలని కోరిక ఉన్నప్పుడు కూడా క్షమించలేని పరిస్థితుల్లో తండ్రి కొన్ని గాయాలు వలన క్షమించలేని ఒక ఆలోచనతో తలంబుతూ ఉన్నవారు ప్రభా మీ చేతిలో సమర్పిస్తున్నాం తండ్రి. వారి ప్రాణంలో ఉన్న ప్రతి గాయాలు ప్రభా ఇప్పుడే స్వస్థపరచమని ప్రార్థనిస్తున్నాం. నలుగని హృదయం స్వస్థపరిచే దేవా మీ అభిషేకం విడుదలేసి ప్రార్థనిస్తున్నాం. ప్రభా మీ అభిషేకం ద్వారా దేవా మీ ప్రేమ ద్వారా మీ వాక్యం ద్వారా తండ్రి వారు ప్రాణంలో ఇచ్చిన తండ్రి లోతైన ప్రతి గాయాలు ఇప్పుడే ప్రభా స్వస్థపరచమని ప్రార్థనిస్తున్నాం. ఓహే డబాకార బినాసు మీరు పొందిన గాయముల చేత స్వస్థ నొందని అవదనమై ప్రార్థనిస్తున్నాం. ఏసే మీరు తల్లుండి అరకాలకై ఎన్నో గాయాలు పొందాం ప్రభువా తండ్రి. మీ గాయముల చేత మీరు పొందిన దెబ్బల చేత స్వస్థ నొందని అవదనమని ప్రార్థనిస్తున్నాం ప్రభువా. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ప్రాణం స్వస్థపరిచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. క్షమించే అభిషేకంతో నింబమని ప్రార్థనిస్తున్నాం. మీ ప్రేమతో నింబమని ప్రార్థనిస్తున్నాం. తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారు క్షమించినట్టు ఒకరొకరితో క్షమించాలి, క్షమించుడని చెప్పిన వాక్యం మేము ప్రార్థనిస్తున్నాము. వారు క్షమించకుండా దానికి వ్యతిరేకమైన ఆలోచన, అబద్ధాలు, ఆ కోపం, స్పిరిట్ ప్రభావం వారి ప్రాణం శరీరం నుండి ఇప్పుడే పగ, చేదు ప్రభావం యేసులో అది వెళ్ళిపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. వారి శరీరాభ్యం నుండి అది వెళ్ళిపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరిని అభిషేకించము తండ్రి. ఆరోగ్యదేమో, కృపదేమో, ప్రతి ఒక్కరు దీవిస్తున్న అభిషేకంలో ఏదైనా సహాయం దేము, గొప్ప దేవుని అనుభవించడం సహాయం దేము దీవిస్తున్నాం. యేసు నామములో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్.